అనకాపల్లి జిల్లా చోడవరంలో వైఎస్ఆర్సీపీ నూతన కార్యాలయాన్ని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. మాజీ మంత్రి గుడివాడ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రీజనల్ కోఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, బూడి ముత్యాలనాయుడుతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఎంపీలు తనుజారాణి, గొల్లా బాబురావు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉండడం కోసమే పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారన్నారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలను సమర్థవంతంగా తిప్పికొడతామన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. పొంగదీయలేదు. మీరు కేసులు పెట్టినా, ఒత్తిడి చేసినా, ఓడించడానికి ఎన్ని రకాల విద్యలు ప్రదర్శించినా మేమైతే బలంగా ఉన్నాము అని చెప్పడంతో పాటు ఇవాళ అమర్ గారు ఈ నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా శాశ్వతంగా ఇక్కడే పోటీ చేస్తారు అనేది ఒక బలమైన సంకేతం పంపించే కార్యక్రమం జరుగుతుంది. శాశ్వతంగా ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం చేపట్టాలని చెప్పి మీరందరూ కూడా మాతో కలిపి మీరందరూ కూడా ఆశీర్వదించాలని, వచ్చే ఎన్నికల్లో చోడవరం నియోజకవర్గం నుంచి మంచి మెజార్టీతో గెలిపించి జగనన్న ముఖ్యమంత్రి కావడానికి జగనన్న చేతిలో పెట్టేటువంటి బాధ్యత మీ అందరి మీద కూడా ఉందని చెప్పి మా వంతు సహకారం కూడా అన్ని విధాలకు కూడా మొదటి నుంచి గుడివాడ కుటుంబంతో ఉన్నటువంటి ఆ అవినాభావ సంబంధం ఎప్పటికీ కూడా ఇలాగనే కొనసాగుతుంది. భవిష్యత్తులో కూడా అమలు మరింత మంచి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరియు రాష్ట్రంలోనే మంచి పేరు పెట్టేసి సంపాదించుకునే విధంగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించినందుకు గుడివాడ కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఉన్నటువంటి ఇబ్బందులు వీటన్నింటినీ కూడా ఎదుర్కొనాలంటే మనం ఎప్పటికప్పుడు కార్యకర్తలకి, నాయకత్వానికి అందుబాటులో ఉండాలనేటువంటి ఒక ఉద్దేశం. రెండోది, ఎప్పటికప్పుడు కార్యకర్తకి ఏ అవసరం వచ్చినా సరే, నాయకుడికి ఏ అవసరం వచ్చినా సరే మనం అండగా నిలబడతాం అన్నటువంటి భరోసా కూడా మనందరూ కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. సో తప్పకుండా ఇది చోడవరం కార్యాలయం అయినప్పటికీ ఎవరికి ఏ అవసరం వచ్చినా ఏ పార్టీ ప్రోగ్రాం, ఎందుకంటే సెంటర్ గా ఉంటుంది, 4-5 నియోజకవర్గాలు కూడా చోడవరం సెంటర్ గా ఉంటుంది కాబట్టి ఎవరు ఏ సమావేశాలు పార్టీ పరంగా పెట్టుకోవాలన్నా సరే దీన్ని ఉపయోగించుకునేటువంటి విధంగా ఇది అందరి కార్యాలయం, ఒక చోడవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి చెప్పినట్టు ఇది కార్యాలయం మాత్రమే కాదు, ఇక్కడికి కార్యాలయమే కాదు, ఇది నాయకులకు, ప్రజాప్రతినిధులందరికీ కూడా ఇది ఒక భరోసా. ఈరోజు మనం రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు చూస్తున్నాం. కార్యకర్తలు ఎట్లా ఇబ్బందులు పెడుతున్నారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ చూస్తున్నాం. కానీ మన కార్యకర్తలకు, నాయకులందరికీ కూడా దగ్గరుండాలని, దగ్గరగా గవర్నెన్స్ చేయాలని చెప్పి ఈ కార్యాలయం ఓపెనింగ్ చేయడం, మా అందరినీ ఇన్వైట్ చేయడం నిజంగా ఈ రోజు చాలా సంతోషంగా ఉంది.